భారతదేశపు తొలి లగ్జరీ రైలు ప్యాలెస్ ఆన్ వీల్స్ తాజాగా జైపూర్ చేరుకుంది. రాజస్థానీ ఆచారాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా రైలు ప్రయాణికులకు స్థానికులు స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే ఈ రైల్లో ప్రయాణం అంటే కదిలే ప్యాలెస్లో నివసించడమే అనే ఫీలింగ్ కలుగుతోంది. రైలు లోపలి ఇంటీరియర్స్, అలంకరణల్ని చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. కాగా ఇంటీరియర్స్కు తగ్గట్టుగానే టికెట్ ధరలు కూడా భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇందులో ప్రయాణికులకు అందించే ఆహారం, బస, సందర్శనీయ ప్రాంతాల పర్యటన అన్నీ అత్యున్నత ప్రమాణాలతో ఉంటాయి. ప్యాలెస్ ఆన్ వీల్స్ భారతీయ రైల్వేకు గర్వకారణం. ప్యాలెస్ ఆన్ వీల్స్ అంటే సాదాసీదా రైలు కాదు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన విలాసవంతమైన రైలు ఇది. అంతేకాదు, భారతదేశంలోని తొలి లగ్జరీ రైలు కూడా ఇదే. కాగా 1982 జనవరి 26న ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలును ప్రారంభించారు. సాధారణంగా రాజస్థాన్లో ఎండల తీవ్రత ఎక్కువ. దీంతో ప్రతి ఏడాది ఏప్రిల్ నెల ముగియగానే ఈ రైలు సేవలను నిలిపివేస్తారు. నిర్వహణ తదితర కార్యక్రమాల కోసం పంపుతారు. గత 4 దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం ఇది. అయితే 45 సంవత్సరాల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ ఈ ఏడాది మే నెలలో కూడా ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలు తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. తాజాగా ఈ విలాసవంతమైన రైలు రాజస్థాన్ రాజధాని జైపూర్ చేరుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో పర్యాటక రంగం పట్ల ప్రజలకు ఆసక్తి పెరిగింది. అంతేకాదు, విలాసవంతమైన రైళ్లలో ప్రయాణం చేయాలని చాలామంది కలలు కంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల అభిష్టాన్ని గమనించిన రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు వేసవిలోనూ ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలును నడపాలన్న సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా ప్యాలెస్ ఆన్ వీల్స్ ప్రయాణికులకు జైపూర్లో ఘనస్వాగతం లభించింది. రాజస్థానీ ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా రైలు ప్రయాణికులకు స్థానికులు స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే ఈ రైల్లో ప్రయాణం అంటే కదిలే ప్యాలెస్లో నివసించడమే అనే ఫీలింగ్ కలుగుతుంది. రైలు లోపల ఉండే ఇంటీరియర్స్, అలంకరణను చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. అంతేకాదు, గత కాలపు మహారాజుల వైభవాన్ని ఈ ఇంటీరియర్స్, అలంకరణలు గుర్తు చేస్తాయి. అయితే ఈ ఇంటీరియర్స్ కు తగ్గట్టుగానే టికెట్ ధరలు కూడా భారీగా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం అత్యంత విలాసవంతమైన ప్యాకేజీల ధర సుమారు 18 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇందులో ప్రయాణికులకు అందించే ఆహారం, బస, సందర్శనీయ ప్రాంతాల పర్యటన అన్నీ అత్యున్నత ప్రమాణాలతో ఉంటాయి. వాస్తవానికి ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలు ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. ఢిల్లీ నుంచి జైపూర్, జైసల్మోర్, జోధ్పూర్, చిత్తోర్గఢ్, ఆగ్రా వంటి పర్యాటక ప్రాంతాల గుండా సదరు రైలు ప్రయాణం సాగుతుంది. కాగా రైల్లో స్పా జిమ్తో పాటు అంతర్జాతీయ స్థాయి వంటకాలు అందించే రెస్టారెంట్లు కూడా ఉంటాయి. అంతేకాదు, రైల్లోని ప్రతి కోచ్కు ఒక వ్యక్తిగత అటెండెంట్ కూడా ఉంటారు. ప్రయాణికుల అవసరాలను సదరు అటెండెంట్ ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు, వారి అవసరాలను తీరుస్తుంటారు. భారతదేశాన్ని ఏడాది పొడవునా పర్యాటక కేంద్రంగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. వేసవిలో కూడా పర్యాటకులు రాజస్థాన్ అందాలను, ముఖ్యంగా
ఎయిర్ కండిషన్ రాజభవన వాహనంలో చూడటానికి ఇష్టపడుతున్నారని పర్యాటక శాఖ గుర్తించింది. ఈ మే నెల ప్రయాణం విజయవంతమైతే భవిష్యత్తులో కూడా వేసవికాలంలో ఈ రైలు సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. విలాసవంతమైన ప్రయాణాలను ఇష్టపడే వారికి ఇది ఖచ్చితంగా ఒక మర్చిపోలేని అనుభవంగా నిలుస్తుంది. ఏది ఏమైనా ప్యాలెస్ ఆన్ వీల్స్ లో ప్రయాణం అంటే ఒక అందమైన అనుభూతే. ఇందులో మరో మాటే లేదు.